శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగ చాప్టర్ 1 శ్లోక 28. అర్జున ఉవాచ యమం స్వజనం కృష్ణ యుత్సవం సముపస్థితం. అర్జునుడు అన్నాడు, ఓ కృష్ణ, ఈ యుద్ధానికి సిద్ధంగా ఉన్న నా స్వజనులను చూసి, అంటే తన సొంత వాళ్ళను, ఇక్కడ అతను తన బాధను వివరించడం అనేది ప్రారంభించాడనమాట. తన సొంత వాళ్ళను చూసి ఇప్పుడు అర్జునుడు నేరుగా కృష్ణుడితో మాట్లాడుతున్నాడు. అతను ఇలా అంటాడు, దృష్ట్వేయమం స్వజనం కృష్ణ, అంటే ఓ కృష్ణ, నా స్వజనులు చూస్తున్నారు నన్ను. ఇక్కడ ఒక ముఖ్యమైన పదం ఉంది. స్వజనం అంటే తన వాళ్ళు, తన సొంత వాళ్ళు, తన కుటుంబంలోని వాళ్ళు, తనకు దగ్గరైన వారు. తర్వాత యుత్సవం సముపాస్థితం అంటే వాళ్ళంతా యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నారు. ఇది చూసిన తర్వాత అర్జునుడికి మనసు పూర్తిగా కదిలిపోతుందన్నమాట. అంటే చాలా బాధతో నిండిపోయి ఉంటాడు. ఇప్పటి వరకు అతని యుద్ధాన్ని ఒక కర్తవ్యంగా మాత్రమే చూశాడు, కానీ ఇప్పుడు అది ఒక వ్యక్తిగత బాధగా మారింది. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప విషయాన్ని చెప్తుంది. సమస్యలు బయట ఉండవచ్చు, కానీ బాధ మాత్రం మనసులోనే మొదలవుతుంది. మన జీవితంలో కూడా మనకు దగ్గరైన వాళ్ళతో సమస్యలు వచ్చినప్పుడు మనసు చాలా బాధపడుతుంది. అది చాలా సహజమే. దాని గురించి కూడా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నమాట. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.